హాయ్ వివర్స్, మనం వచ్చేసి 12వ పాఠము బ్లాసమ్ అనేటువంటి పుస్తకము బీహార్ గవర్నమెంట్ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి దియే గయే రైమింగ్ వర్డ్స్కు జోర్ సే బోల్కర్ కహే. ఇక్కడ వచ్చేసి మనము ఇందాక వేగంగా దీన్ని వచ్చేసి నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్కై, ఫ్లై, వై, షై అనేటువంటిది నేర్చుకున్నాము. స్కై SKY స్కై, ఫ్లై FLY ఫ్లై, YWHY వై, షై SHY షై, నియర్ NEAR నియర్, ఫియర్ FEAR ఫియర్, డియర్ DEAR డియర్, बियर BEAR बेर. दिए गए उदाहरण को अनुसार चित्रों को पहचानो और सेंटेंस को लिखें और जोर से पढ़ें. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చున్నారు. దిస్ ఈజ్ ఎ బర్డ్ బట్ దట్ ఈజ్ ఎ క్యాట్. దిస్ ఈజ్ ఎ బర్డ్, ఇది ఒక పక్షి కానీ, బట్ అంటే కానీ, దట్ ఈజ్ ఎ క్యాట్, అది ఒక పిల్లి. షీ ఈజ్ రీటా, ఈమె రీటా, బట్ కానీ, హీ ఈజ్ అనిల్, ఇతను అనిలు. దిస్ ఈజ్ ఎ ట్రీ బట్ దట్ ఈజ్ ఎ నెస్ట్, ఇది ఒక చెట్టు, బట్ కానీ, దట్ ఈజ్ ఎ నెస్ట్, అది ఒక గూడు. సో పక్షి యొక్క గూడు. సో ఈ విధంగా వచ్చేసి మనము సెంటెన్సెస్ వచ్చేసి మనము తెలుసుకున్నాము. బట్ అంటే కానీ అనేటువంటిది నేర్చుకున్నాము. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ మనము తయారు చేద్దాము. వాట్ ఈజ్ దిస్? దిస్ అంటే ఇది, మనకు దగ్గరలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే దిస్ అని ఉపయోగిస్తాము. హీ అనేది కూడా ఉపయోగిస్తాము, అంటే మనుషులకి హీ అనేటువంటిది ఉపయోగిస్తాము. షీ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ వచ్చి అమ్మాయిలకు వచ్చేసి షీ అనేటువంటిది ఉపయోగిస్తాము. మేల్ జెండర్లో షీ అనేటువంటిది ఉపయోగిస్తాము. హీ, షీ, దిస్ అనేటువంటిది, ఇట్ అనేటువంటిది కూడా ఉపయోగిస్తాము. సో నెక్స్ట్, వాట్ ఈజ్ దట్? అది ఏమిటి? సో దట్ ఈజ్ ఎ క్యాట్, అది ఒక పిల్లి, దట్ ఈజ్ ఎ క్యాట్. వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దట్ అని కూడా అడగచ్చు. దిస్ ఈజ్ ఎ ట్రీ, ఇది ఒక చెట్టు, దట్ ఈజ్ ఎ ట్రీ. దూరంగా ఉందనుకోండి, దట్ ఈజ్ ఏ ట్రీ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఏ ట్రీ అని ఎప్పుడు చెప్తాము? ఇది వచ్చేసి పక్కన ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఏ ట్రీ అని చెప్తాము. దిస్ ఈజ్ ఎ బర్డ్, ఇది ఒక పక్షి. సో దిస్ అనేటువంటిది దగ్గరలో ఉన్నప్పుడు, దట్ ఈజ్ ఎ బర్డ్ అని దూరంగా ఉండేటప్పుడు అది ఒక పక్షి అని చెప్తాము. దిస్ ఈజ్ ఏ క్యాట్, ఇది ఒక పిల్లి. సో ఇది దగ్గరలో ఉన్నప్పుడు పిల్లికి దిస్ అనేటివి ఉపయోగిస్తాము. దూరంగా ఉందనుకోండి, దట్ ఈజ్ ఏ క్యాట్ అని ఉపయోగిస్తాము. సో అది ఒక పిల్లి. దిస్ ఈజ్ ఎ నెస్ట్, ఇది ఒక గూడు, దట్ ఈజ్ ఎ నెస్ట్, అది ఒక గూడు. సో ఈ విధంగా వచ్చేసి దిస్, దట్ అనేటువంటిది దగ్గరగా దూరంగా ఉండేటప్పుడు మనము ఉపయోగిస్తాము. తర్వాత హూ ఈజ్ షీ, ఆమె ఎవరు? షీ ఈజ్ రీటా, ఆమె వచ్చేసి రీటా. హూ ఈజ్ హీ? హీ ఈజ్ అనిల్, అతను అనిలు. సో దగ్గరగా ఉన్నాడు అనుకోండి, దానికి వచ్చేసి దగ్గరగా దూరంగా రెండింటికి వచ్చేసి హీ అనేటువంటిదే ఉపయోగిస్తాము. అంటే అక్కడ ఇచ్చినటువంటి సిగ్నల్ని బట్టి మనం వచ్చేసి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అనేటువంటిది మనము గుర్తించాలన్నమాట. సో హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ, షీ ఈజ్ రీటా, హూ ఈజ్ హీ అన్నప్పుడు హీ ఈజ్ అనిల్ అనేటువంటిది తెలుసుకున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి దగ్గరగా దూరంగా, తర్వాత రైమింగ్ వర్డ్స్, తర్వాత వచ్చేసి కానీ, బట్ అనేటువంటిది ఉపయోగించి, బట్ అంటే ఏంటి, కానీ అని అర్థంతో వచ్చేటువంటి వర్డ్స్ మనము మధ్యలో ఉపయోగించి ఎలా అనేటువంటిది మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా రాసుకోండి. మధ్యలో వచ్చేసి బట్ అనేటువంటిది రాయండి.